అది కాస్త ఈయనకు పెద్ద బైబిల్ తెలీదు, పెద్ద చదువు లేదు. ఇక దాన్నే తిప్పి తిప్పి చెప్తున్నాడు. నా వైపునకు చూచి రక్షించబడండి అనే మాటని తిప్పి తిప్పి చెప్తా ఉంటున్నాడు. ఏం చెప్తున్నాడంటే, చూడడం అంటే ముట్టుకోవడం కాదు, చూడడం అంటే వెళ్ళడం కాదు, చూడడం అంటే ఇవ్వడం కాదు, రూపాయి ఖర్చు లేదు, ఇది చిన్నపిల్లోడు కూడా చూడొచ్చు, పెద్దోడు కూడా చూడొచ్చు, స్త్రీ కూడా చూడొచ్చు, పురుషుడు. ఇక చెప్పిందే తిప్పుతున్నాడు. ఎవరన్నా చూడొచ్చు, పొద్దున్న చూడొచ్చు, మధ్యాహ్నం చూడొచ్చు, రాత్రి చూడొచ్చు, ఎవరన్నా చూడొచ్చు, శుక్రవారం చూడొచ్చు, ఆదివారం చూడొచ్చు, ఆయన వైపు చూస్తే చాలు రక్షణ, అంతే, నువ్వేం చేయనవసరం లేదు, చూస్తే చాలు. ఇక దాన్నే తిప్పుతున్నాడు. 20 నిమిషాలు తిప్పాడు. అందరూ అనుకుంటా ఉంటున్నారు, ఇక సార్లే సార్, నువ్వు తిప్పుతున్నావు, మాకు తెలుసు, నీకు తెలుసు, మాకు తెలుసు, ఇక ముగిచ్చేస్తే వెళ్ళిపోతాం అని అనుకుంటా ఉంటున్నారు. దాన్ని తిప్పుతూ ఉంటుండగా ఈ పిల్లోళ్ళు ఆ మాట పనిచేసింది. యవనస్తుడైన ఈ పిల్లోళ్ళు ఆ మాట పనిచేసింది. రక్షణ అంటే ఏదో అనుకున్నాను, చూస్తే చాలా అని ఒక్కసారి తన మనస్సులో సిలువ వేయబడిన యేసుని ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆ రోజు ఆ పిల్లోడు రక్షించబడ్డాడు. ఇలా రక్షించబడిన ఈ పిల్లోడు రాను సేవకొచ్చాడు. సేవకొచ్చిన తర్వాత వర్తమానాలు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఆయన ఫస్ట్ వర్తమానం 16 సంవత్సరాల వయసులో ఇచ్చాడు. 16 సంవత్సరాల వయసులో ఇచ్చేటప్పుడు ఆయన డివినిటీ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇన్ ద జస్టిఫికేషన్ ఆఫ్ మ్యాన్, మానవుని నీతిమంతుడిగా తీర్చబడ్డంలో యేసుక్రీస్తు ప్రభువారి దైవత్వం. ఇది చాలా క్లిష్టమైన టాపిక్. అది ఆయన ఫస్ట్ చెప్పిన మెసేజ్. ఇక తర్వాత నుంచి ఆయన వర్తమానాలు ఎంత ప్రాచుర్యం చెందుతూ వచ్చాయి అని అంటే, ప్రపంచపు క్రైస్తవులు అందరూ ఆయనకు పేరు పెట్టారు. ఏంటంటే బోధకులకు రాకుమారుడు, ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్. ఆయన పేరే చార్ల్స్ స్పర్జన్. ఆ వ్యక్తి రక్షించబడింది ఎలా తెలుసా? పెద్ద వర్తమానం ఏం కాదు, యేసు వైపు చూస్తే చాలు నువ్వు రక్షించబడతావు. ఆయన ఎవరో నువ్వు గనక ఉన్నది ఉన్నట్టు, ఆయన విలువైన వాడుగా, ఆయన నాకు సరిపోతాడు, ఈ యేసు నాకు సరిపోతాడు అని నువ్వు ఎప్పుడైతే చూడడం మొదలు పెడతావు, అంతేనండి రక్షణ అంటే. రక్షణ అంటే నువ్వేదో ప్రేయర్ చేస్తేనే కాదు, నువ్వు ఆయన నాకు సరిపోతాడు నీ హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకొని యేసు ప్రభు అని చెప్పి ఆయన నాకు సరిపోతాడు, ఆయన సమృద్ధి అయిన వాడిగా, ఆయన రక్షణ సంపూర్ణుడిగా, నీతి సంపూర్ణుడిగా, నా ప్రాయశ్చిత్తానికి సరిపోయిన వాడిగా, అబ్సల్యూట్లీ ఇన్నఫ్, అబ్సల్యూట్లీ అ ప్రొపీసియేషన్ దట్ కెన్ సబ్స్టిట్యూట్ మై ప్లేస్, నా స్థానంలోనికి నిలబడగలిగిన ఆయన సరిపోయిన ప్రత్యామ్నాయం అని నమ్మడమే మన రక్షణ. అంతే. ఈరోజు రక్షించబడ్డం. నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు వెళ్తున్నావో నాకు తెలియదు. అనారోగ్యతలా, పేదరికమా, గందరగోళాల, గొడవల, ఏ పరిస్థితి గుండా వెళ్తున్నావు, లేక సుఖమా, మంచిదనమా, అభివృద్ధ, సమృద్ధ నాకు తెలియదు, కానీ మెట్టుకి దేవునికి దూరంగా బ్రతుకుతున్నావు. ఈ దేవునికి దూరంగా బ్రతికి ఈ భూమి మీద ఎంత బాగా బతికినా దేనికి పనిచేయదు. ఈ దేవునికి అతుక్కొని ఎన్ని కష్టాలున్నా జీవితానికి ఒక అర్థం ఉంటుంది. ఈ దేవుడు అంటున్నాడు, నా దగ్గరకు తిరిగి వచ్చాయి, నా దగ్గర తిరిగి రావడానికి నా ప్రియకుమారుడిని ఒక్కసారి చూడు, ఆయన నీకు సరిపోతాడు, నీ తృప్తికి ఆయన సరిపోతాడు, నీ పాపపు శిక్ష తీయడానికి ఆయన సరిపోతాడు. ఎవడు సరిపోడు. 49వ కీర్తన చెప్తాది, ఒకని ప్రాణ విమోచన క్రయము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసిందే. ఒక యవనస్తుడు సాక్ష్యం చెప్తుంటే విన్నాను, అంటే వేరే వాళ్ళు చెప్తే విన్నాను. ఆ యవనస్తుడంట ఇంకా సావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతూ ఉంటున్నాడంట. ఆయనకు ఒక కళ వచ్చిందో, దర్శనం వచ్చిందో మెట్టుకి ఆయన అంటున్నాడు, నేను బతకాలి అని అనుకుంటా ఉంటే ఆయనకు ఒక కళ, దర్శనం ఏదో వచ్చింది. ఆ దాంట్లో ఇంతమంది నిన్ను ప్రేమిస్తారని అనుకుంటున్నావు కదా, నీ బదులు నీకు బదులుగా ఎవరన్నా ప్రాణం ఇస్తారా అని అంటే, అబ్బే భలే చెప్తున్నావే, ఎంతమంది లేరు నా బదులు ప్రాణం ఇవ్వడం, మా అమ్మ లేదా, మా నాన్న లేడా, అంతెందుకు మా ముసలు అవ్వలేదా, మా తమ్ముళ్ళు లేరా, ఎంతమంది ఉన్నారు, భలే ప్రేమిస్తారు నేనంటే వాళ్ళకి ప్రాణం అని చెప్పి మహమ్మదీయుడు అన్నాడు. అంటే అప్పుడు ఈ కళ అయిపోయిన తర్వాత అడిగాడు వాళ్ళ అమ్మని పిలిచి, అమ్మా నా బదులు నువ్వు చచ్చిపోతావా అని అంటే, బుద్ధి ఉందా, ఏం మతిపోయిందిరా నీకు, నేను చచ్చిపోతే వంట ఎవరు చేసి పెడతారా, ఇంత పెద్ద ఫ్యామిలీని ఎవరు నడిపిస్తారా బాబు, అయినా ఈ పిచ్చి మాటలు మాట్లాడితే, నీకు బదులు నేను చచ్చిపోవడం ఏంటి, నీకంటే ముందు లేదు, వెనక లేదు, పెళ్ళి కాలే, పటాకులు లేవు, నాకంటే ఇన్ని పనులు ఉన్నాయి, నేను లేకపోతే ఇల్లేట నడుచుద్దురా అని చెప్పి వెళ్ళిపోయాను. మా అమ్మ చచ్చిపోతుంది నా కోసం అనుకొని వాళ్ళ డాడీని పిలిచాడు. తెలిసి డాడీ
ఏంట్రా అంటే, నా బదులు నీ నోరుకేమైందిరా, ఏందా మాట్లాడి పొద్దుగాల, నీ బదులు నేను చచ్చిపోవడం ఏంటి, అసలు ఇంటికి డబ్బులు తెచ్చేదే నేను, ప్లేట్లో బొవ్వు ఉండాలంటే నేను చచ్చిపోతే ఇల్లు ఎంత దివాలా తీస్తారు కదా, దిక్కుకొకడు వెళ్ళిపోతాడు అని అంటే, ఓయమ్మ మా నాన్న చచ్చిపోడా అనుకొని తమ్ముడి దగ్గరికి వెళ్తే, అన్నా నీకెటు చదువు రాదు, నేను చదువుకోలేదు, పెద్దవాడిని అవుదాం అనుకుంటున్నా, నన్ను చచ్చిపోమంటావేంటి, వీళ్ళెవరు చచ్చిపోరలే అని చెప్పి 95 సంవత్సరాలు అవ్వుందంట. ఆమె ఎందుకుందో ఇంకా ఉంది, మెట్టుకి 95 సంవత్సరాలు అవ్వుంటే అవ్వా అని అంటే ఆమె వచ్చి ఏమిటి నాయనా అని అంటే, అవ్వా నీకు 95 సంవత్సరాలు వచ్చాయి కదే, ఈ బతికేమి సాధించేది ఉంది, పళ్ళు నవలవు, కళ్ళు కనపడవు, నిట్టుగా నిలబడలేవు, నడవలేవు, నా బదులు నువ్వు చచ్చిపోతావా అని అంటే, నీ బతుకు నీ బతుకు షడా అని చెప్పి, నేను 95 సంవత్సరాల నుంచి దేనికోసం ఎదురు చూసాను తెలుసా, ఇంకో 5 సంవత్సరాలు బతుకుతే 100 సంవత్సరాలు ఎంత గ్రాండ్గా ఫంక్షన్ ఉంటుందిరా, పోయిపోయి నన్ను సావమంటావా అని చెప్పి వెళ్ళిపోయిందంట. అప్పుడు అర్థమైందంట, ఎవడు సావుడు, ఎవరు నీ కోసం ప్రాణం పెట్టరు, నువ్వు చచ్చిపోయిన ప్రపంచంలో ఏం ఆగదు. మా దగ్గర రైలు పట్టాలు అంటే ఇట్లానే ఉంటుంది, ఆ రైలు పట్టాల మీద జనం పడతానే ఉంటారు, చచ్చిపోతానే ఉంటారు. చచ్చినంత మాట ట్రైన్ ఆగదు, ఆ ట్రైన్ డ్రైవర్ గారు అయ్యో అంటుంటాడు, పోతానే ఉంటాడు, ఆగడు. నీ స్టోరీ అంతే, నా స్టోరీ, ఊరు స్టోరీ అని అంతే. ఎవడి సావుకి ప్రపంచం ఆగదు, ఎవరు ఆగరు, కొంతసేపు ఏడుస్తాం అంతే, జ్ఞాపకార్థ కుడుకు పెట్టుకొని పోతానే ఉంటాం. ఈ బైబిల్ దేవుడు అంటున్నాడు, నీకు బదులు నా ప్రియకుమారుణ్ణి ఇచ్చా, ప్రాణం పెట్టేంత ప్రేమించాడు. ఎవరున్నారండి, ఆయన వైపు చూడు, ఆయన నీకు సరిపోతాడు, టోటల్గా యేసు ప్రభు నీకు సరి. నీ రక్షణకి కావాల్సిందంతా యేసయ్యలో ఉంది, నువ్వు పరిగెత్తనాల్సిన అవసరం లేదు. ఒకవేళ కనుక నువ్వు అనుకుంటున్నావేమో, నా చెడ్డ కార్యాలన్నీ ఇంత ఉన్నాయి కదా, నా మంచి కార్యాలు ఇక్కడే ఉన్నాయి కదా, ఇంకా మంచి కార్యాలు చేసుకొని దీనికంటే కొంచెం ఎక్కువ వెళ్ళామనుకో, అబ్బా ఆయన దగ్గరికి వెళ్ళిపోయి భలే నిలబడవచ్చు. లాజిక్ ఏమన్నా ఉందా? ఉదాహరణకు మీకు చెప్తే అర్థమవుతుందేమో. వాడున్నాడు, ఆడి కోపం వచ్చి ఓ 8 సంవత్సరాల పిల్లోడిని పీక్ చంపేశాడు. ఆడి కోపం వచ్చి 8 సంవత్సరాల పిల్లోడిని పీక్ చంపేశాడు. వాడిని పోలీసులు పట్టుకొని వచ్చి కోర్టులో నిలబెట్టి, ఏయ్ చంపావా? అవును సార్ చంపాను. ఎందుకు? వాడేం చేశాడో తెలుసా? ఏం చేసినా చంపేస్తారా? నీకు ఉరి శిక్ష వేస్తాను అని అంటే, ఒక్క నిమిషం ఆగండి సార్, నేనెవరినో తెలియకుండా మీరు మాట్లాడుతున్నారు. నేనెవరినో తెలుసా? నేను 3 అనాథాశ్రమాలు నడిపిస్తాను. ప్రతి అనాథాశ్రమంలో 120 మంది అనాథ పిల్లలు ఉంటారు. వాళ్ళకి గత 25 సంవత్సరాల నుంచి భోజనం ప్రతి పూట నేనే పెడుతున్నా, వాళ్ళ ఫీజులు నేనే కడుతున్నా, వాళ్ళ పెళ్ళిళ్ళు నేనే చేస్తున్నా. అంటే ఇంకో మాటలో ప్రతిరోజు 360 మంది పిల్లలకి నేను భోజనం పెడుతున్నానండి. నేను బట్టలు ఇస్తున్నాను, వాళ్ళ చదువులు చూసుకుంటున్నా, అన్నీ చూసుకుంటున్నా. నేను చంపింది ఒక్కడనే సార్, నేను ఎంత మంచోడిని, ఒక్కడనే చంపాను సార్, ఏమి సార్ మీది అని అంటే, శబాష్ అని అంటాడా? అండు, నువ్వు ఉరిశిక్షకి పాత్రుడు. ఎందుకు? ఈ మంచి చెడ్డలు క్రికెట్ మ్యాచ్ కాదు ఇది, దానికంటే వీళ్ళకి రన్లు ఎక్కువ గెలిచినట్టు అని. అది లాజిక్కే కాదు, ఇది నడవదు. ఒకవేళ అంత ఎందుకండి, ఇది అంత లాజిక్. మీ పిల్లోడే ఉన్నాడు అనుకోండి, మీ పిల్లోడే ఉన్నాడు, లెక్కల్లో 100కు 100, సైన్స్లో 100కు 100, సోషల్ స్టడీస్లో 99, హిందీలో బాగానే వచ్చాయి, తెలుగులో బాగానే వచ్చాయి, ఇంగ్లీష్ ఒక్కటే ఫెయిల్ అయ్యాడు. ఇంటికి ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకొని వచ్చాడు. నా బంగారు కొడుకే అన్నిట్లో 100 తెచ్చుకున్నావా అంటావా? అట్లకాడు ఏడు చేస్తావా? నాన్న అయితే బెల్ట్ తెస్తాడు, అమ్మ అయితే పప్పు రుబ్బు అట్లకాడు తీసుద్ది. ఎందుకు ఆడు అంటాడు, నువ్వు 5 సబ్జెక్టులు చూడకు, ఇది ఒకటే ఎందుకు చూస్తున్నావు? ఈ లాజిక్ ఎక్కడా పనిచేయదు, తెక్క లాజిక్ ఇది. బైబిల్ దేవుడు ఆయన నీ మంచి పెంచుకొని చెడ్డ కంటే దాటు, ఎక్కడ కోర్టులో నడుస్తుందా ఇది, ఇంట్లో నడుస్తుందా ఇది, ఎక్కడ నడవని సిద్ధాంతం దేవుడి దగ్గర ఎలా నడుస్తుంది? అలా నడవదు. ఆయన ముందు నువ్వు నిలబడాలంటే ఒక పరిపూర్ణుడు కావాలి.
ఆయనే యేసుక్రీస్తు ప్రభులవారు. ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన మన కొరకు సరిపోయిన రక్షకుడు. నీకు నాకు సరిపోయిన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభులవారు. ఆయన టోటల్గా నిన్ను ప్రేమించేవాడు, నీ కొరకు సరిపోయినవాడు, నీ కొరకు ప్రాణం పెట్టినవాడు, తిరిగి లేచినవాడు. ఆయన అంటున్నాడు, నేను నీ రక్షకుడు, నేనొక్కడనే నీ రక్షకుడిని అవ్వగలను, ఇంకెవరో నీ రక్షకుడు కాలేరు. ఎందుకు అనంటే జన్మలో పాపం లేదు, జీవితంలో పాపం లేదు, మరణంలో పాపం లేదు, తిరిగి మృతులలో లేచినప్పుడు పాపం లేదు. పాపరహితుడుగా ఆయన ఒక్కడే మన రక్షకుడు కాగలడు. ఉచితముగా ఆయన అంటున్నాడు, పేరు మార్చుకో, ఊరు మార్చుకో, అక్కడికి రా, ఇది ఇక్కడ చేయి. ఒకవేళ కుంటోడు ఉన్నాడు అనుకుందాం, కుంటోడున్నాడు. ఈ కుంట ఆయన దేవుడిని కలుద్దాం అనుకుంటున్నాడు. దేవుడేమో పైన ఉన్నాడు, ఒక కొండ మీదో, గుట్ట మీదో, ఓ చెట్టు మీదో ఎక్కడో ఉన్నాడు. ఈయన అంటున్నాడు, సార్ మిమ్మల్ని చూడాలనుకుంటున్నా దేవుడా అని అంటే, ఈ కుంటోడుతో ఈ దేవుడు ఏమన్నాడంటే, కుంటోడా 2000 మెట్లున్నాయి, ఇది ఎక్కి పైకి వచ్చాయి, నేను ఇక్కడే ఉంటాను నీ కోసం. కుంటోడు ఏమంటాడు, నీ తలకాయ, నేను ఆల్రెడీ కుంటోండ్రా బాబు, నేనేడు నుంచి ఎక్కుతా. ఇలా మాటలు చెప్పేవాడికి తలకాయ ఉండాలేమన్నా? బైబిల్ దేవుడు ఎంత చక్కగా అంటున్నాడు తెలుసా? ఓ కుంటోడు కూర్చొని ఉంటే, ఇక్కడి వరకు రా, నేను వస్తా, నువ్వెక్కడున్నావు, నువ్వు రాలేవు, నేను వస్తా, నీకు కనపడదు, నీకు కనపడితే చేస్తా, నీకు కనపడదు, నీకు నేను చూపిస్తా, నీకు కావాల్సిందంతా నువ్వు చేసుకోలేవు, నేను చేస్తా. ఇంత మంచి దేవుడు యేసు నీకు సరిపోడా? ఆయన వైపు చూడు చాలు, నువ్వు రక్షించబడగలవు. రక్షణ అనంటే యేసు వైపు చూచి, ఈ యేసు నాకు సరిపోతాడు, ఈ యేసు నాకు అన్ని రకాలుగా సరిపోతాడు, నా సమాధానానికి సరిపోతాడు, నా ప్రాయశ్చిత్తానికి సరిపోతాడు, నా దుఃఖానికి సరిపోతాడు, నా పాపపు బలికి సరిపోతాడు, అన్ని రకములుగా యేసు నాకు సరిపోతాడు. ఇది అవిశ్వాసి కథ. విశ్వాసి దగ్గరకు వస్తున్నా. హెబ్రీయులకి రాసిన పత్రిక 11 చెప్తా ఉంటున్నమాట, విశ్వాసానికి కర్త కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు. ఎంత మంచి మాట కదా. రక్షించబడడానికి యేసు వైపు చూడాలి, రక్షించబడిన తర్వాత బాగా బతకడానికి కూడా యేసు వైపే చూడాలి. ఈ యేసుతో ఇక పని అయిపోయింది అనేది లేదు. ఈ యేసు నీకు గతము నీ పాపాలు క్షమించడానికి కావాలి, ప్రస్తుతం నీ పాపాలపై విజయం ఇవ్వడానికి కూడా ఈ యేసు నీకు కావాలి. అందుకనే అంటున్నాడు, విశ్వాసాన్ని కర్త కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు, లుకింగ్ అంటూ జీసస్ ది ఆథర్ అండ్ ద ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్. ఆయన వైపు చూస్తూ ఉండు. ఒకసారి చూడమనగా చూస్తూ ఉండు. ఎందుకు చూస్తూ ఉండాలి అని అంటే, ఈ లోకం యొక్క నిరుత్సాహాలు, ఈ లోకం యొక్క పరిస్థితులు, ఈ లోకం యొక్క ఈ అలజడులు ఇవన్నీ ఉంటుండగా ఒక్కసారి ఆయన వైపు నాకు కళ్ళు దుప్పితే, ఒక్కసారి ఆయన వైపు చూస్తే, ఆయన వైపు చూసేటప్పుడు ఎలా నడవాలో నీకు అర్థమవుతుంది, ఆయన వైపు చూసేటప్పుడు ఏం చేయాలో నీకు అర్థమవుతుంది, ఆయన వైపు చూసేటప్పుడు శోధన ఎలా జయించాలో నీకు అర్థమవుతుంది. ఈరోజు నువ్వు వెళ్తున్న పరిస్థితుల్లో నీకు కావాల్సింది ఏంటో తెలుసా? యేసు ప్రభు లైఫ్ని చదువు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తల్లో ప్రత్యేకంగా యేసు ఎలా బతికాడో చూడు. నువ్వు ఎలా బతకాలో తెలుసుకుంటావు. ఇక ఆ తర్వాత రోమీలకు రాసిన పత్రిక నుంచి యూదా పత్రిక వరకు యేసు ఏ శక్తితో బతికాడో తెలుసుకో. యేసయ్య లాగా బతకడమే మనిషి పుట్టుకకి, మనిషి జీవితానికి ఉద్దేశం. యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకొని ఆయన ఎలా బ్రతికాడు, అలా బ్రతకడాన్ని మించిన జీవితం ఏం లేదు. ప్రైమ్ మినిస్టర్ అయిపోవడం కంటే, ప్రెసిడెంట్కి అయిపోవడం కంటే, ఎమ్మెల్యే అయిపోవడం కంటే, ఎమ్మెల్సీ అయిపోవడం కంటే, ఇంకేదో అయిపోవడం కంటే అతి శ్రేష్టమైన బ్రతికేంటో తెలుసా? యేసులాగా బ్రతకం. వడ్రంగోడండి, చిన్న కార్పెంటర్ షాప్లో పనిచేసుకునేవాడు, పెద్ద చదువేమి లేదు, పెద్ద విదేశాలకేం తిరగలేదు, తలదాచుకోవడానికి స్థలం లేక సమాధి కూడా వేరే వాళ్ళ సమాధుల్లో పెట్టారు. ఇలాంటి యేసు ప్రపంచాన్ని తలక్రిందులు చేశాడు. ఎందుకు తెలుసా? ఆయన జీవితానికి ఒక చక్కటి ఉద్దేశం కలిగి ఉంటా వచ్చాడు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నా. యేసు ప్రభువారి జీవిత ధ్యేయం ఒకటే, ఏంటి తెలుసా? నీకు నచ్చాలి అంతే, నీకు నచ్చాలి అంతే. ఈరోజు మనం ఎవరికో నచ్చాలనుకుంటున్నాం, ఎవరికో నచ్చాల్సిన అవసరం లే, ఆయన ఒక్కడికి నచ్చితే చాలు. ఓ రోజు నేను ఒక ఊరు వెళ్ళా మీటింగ్స్కి వెళ్ళినప్పుడు
ఆ అక్క బైబిల్ స్టడీకి వెళ్ళేటప్పుడు తమ్ముడు ఏం తింటావు మధ్యాహ్నం అంటే ఏదన్నా వండండి అక్క. అప్పుడు నేను వెజిటేరియన్ తింటా ఉన్నా. ఏదన్నా వండండి అక్క వెజిటేరియన్ అని చెప్పాను. అంటే సరే తమ్ముడు అంది. పోతా పోతా ఏమన్నానంటే చిక్కుడుగాయ కూర ఒక్కటి వండొద్దు అక్క, అది నేను తిన్ను అని అన్నా. ఇక మీరు ఎందుకు తినరు అని ఆలోచిస్తూ ఉంటారు, అది కూడా చెప్పి ముందుకు వెళ్ళిపోతా. యాకోబు కథ నాకు సండే స్కూల్లో చాలా బాగా చెప్పారు. ఆంగ్లో ఇండియన్ టీచర్స్ ఉండేవాళ్ళు వంట చేసి మరీ చెప్పారు. చిక్కుడుగా ఇది తింటే జ్యేష్ఠత్వం పోతుంది అని చెప్పారు. నేను పెద్దోడిని మా ఇంట్లో కాబట్టి నాకు ఫీడ్ అయిపోయింది, చిక్కుడుగా తిన్న రోజు జ్యేష్ఠత్వం పోతుందని ఆ రోజు తినడం మానేశాను. అంతే రీజన్, ఇక దానికి పెద్ద మర్మం ఏం లేదు. ఇంకా అందుకని చెప్పా అక్కడ నేను చిక్కుడుగా ఒక్కటి తిన్నాను, మిగిలిన ఏదన్నా పర్లేదని వెళ్ళిపోయా. బైబిల్ స్టడీ అయిపోయింది. వచ్చిన తర్వాత తినేస్తావు తమ్ముడు అంటే పెట్టేయండి అక్క అన్న. పెట్టించి అన్నం వడ్డిచ్చేసారు. వడ్డించి కూర వడ్డించేటప్పుడు చిక్కుడుగా కూర వడ్డిస్తుంది. నేనేం తిన్నాను చెప్పానా తింటానని చెప్పాను, చిక్కుడుగా వండింది ఏంటి అక్క అనుకొని, అక్క నేను తిన్నాను కదా చిక్కుడుగా ఎందుకు వండారు అని అంటే అక్కేమన్నారు తెలుసా, నువ్వు తినవన్నావు కరెక్టే తమ్ముడు, కానీ నేను మార్కెట్కి వెళ్తే ఇదే ఫ్రెష్గా ఉంది, అది కాక అన్ని కూరల్లో నేను ఇదే బాగా వండుతా అందుకే ఇది వండేసా అని అంది. నువ్వే తినుకో కానీ ఇంత కారం వేసుకొని తిన్నా చాలా ఫీల్. నేనేం చేసేది, నాకు వంట చేసినప్పుడు నాకు నచ్చాలి అంతేనా. నిన్ను తయారు చేసిన దేవుడికి నచ్చకుండా ఊరోళ్ళకి నచ్చేది ఏం ఎలగబెట్టేది. ఎవరికో నచ్చే అవసరం లేదు, ఎవరికో నచ్చే అవసరం. యేసు ప్రభు వారి లైఫ్ చాలా సింపుల్ అండి. యేసు ప్రభు వారు పెద్ద సంపాదించలే, పెద్ద చదువుకోలే, పెద్ద తిరగలే, పెద్ద ఆహా ఓహో అన్నట్టేం లేదు. ఒక నార్మల్ లైఫ్, ఒక పల్లెటూరు జీవితం జీవిస్తూ వచ్చారు. కానీ ఆయన లైఫ్లో తేడా ఏంటి తెలుసా, ఇదిగో నా ప్రియకుమారుడు ఈయన యందు నేను ఆనందిస్తున్నా, బిహోల్డ్ మై బిలవ్డ్ సన్ ఇన్ హూమ్ ఐఎమ్ వెల్ ప్లీజ్. నీకు నచ్చేటట్టు బతుకుతా, ఇది యేసయ్య ధ్యేయం. ఆయన చూడు నీలో కూడా ఇదే ఆశ వస్తుంది. ఏంటి తెలుసా, నీకు నచ్చితే చాలు. ఎవడుకో ఎందుకు, నీకు నచ్చితే చాలుగా. తినేవాడిని నాకు నచ్చితే చాలుగా. బతికిచ్చింది ఆయన, ఊపిరిచ్చింది ఆయన, ఎండిచ్చింది ఆయన. ఎండబడుతుంది, ఎంత ఎండ ఉందే మరి బట్టలు ఏడ ఆరెత్తావు, ఎండ కావాలా. ఇంత వర్షం మరి తినేది ఆడ నుంచి వస్తుందో. అన్నీ ఫ్రీగా ఎత్తున్నాడు, తీసుకుంటున్నావా. మరి ఆయనకు నచ్చినది బ్రతకకుండా ఎల్ల ఎక్కి పుల్ల ఎక్కి ఆ ఇంటి పక్కోడికి ఈ ఇంటి పక్క ఎందుకు నచ్చేది ఎవడికో. లైఫ్లో ఒక విశ్వాసగా బతకడానికి ఒక చిన్న సీక్రెట్ ఏంటి అని అంటే, ఏసే జీవితం నీకు ఒక్కడికి నచ్చాలి. ఏ రోజుకి నచ్చను, పిల్లాతకు నచ్చను, నచ్చకపోతే కొడతారు, కొట్టించుకుంటా, కానీ నీకే నచ్చుతా అంతే. ఇది లాజిక్. ఆయనకి నచ్చాలి. మూడో మాట నేను చెప్పి ముగిచ్చేస్తాను. రక్షించబడేవాడు ఆయన వైపు చూసి యేసయ్య నాకు సరిపోతాడు, అదే ఆయన రక్షణ. రక్షించబడినవాడు నీకు నచ్చేటట్టు నేను బతుకుతా, అదే ఆయన జీవితం. మూడోది యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2-3 వచనాల్లో ఉంటుంది. ప్రియులారా, ముందు ఏమవుతుందో మనకు తెలియదు కానీ, అంటే నా భాషలో నేను చెప్తున్నా. అయితే ఆయనని చూతుము గనక ఆయనని పోలియుందుము. ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి ఒక్కడు తన్ను తాను, ఆయన పవిత్రుడు కనుక తన్ను తాను పవిత్రపరుచుకుంటాడు. ఏం లేదండి, యేసు ప్రభు వస్తాడు, నేను ఎత్తబడతాను. ఎట్లా ఎత్తబడతానంటే, ఓ రోజు ఆయనను చూస్తా, ఆయనను చూసినప్పుడు ఆయనలాగా మారిపోతా, ఆయన దగ్గరికి వెళ్ళిపోతా. ఇదే మన నిరీక్షణ. ఒకరోజు నేను యేసయ్యని చూస్తా. రక్షించబడ్డానికి యేసయ్యని చూసా, బతకడానికి యేసుని చూసా, ఎత్తబడ్డానికి యేసుని చూసా. యేసు మనకి అన్ని రకాలుగా సరిపోతాడు. అంటే యేసుని దాటి ఇంకేం అవసరం లే, ఆయన మనకి అన్ని రకాలుగా సరిపోతాడు. యేసు నీ జీవితంలో సరిపోతాడా? ఈరోజన్నా ఆయన గురించి చదువు, ఆయన గురించి ధ్యానించు. యేసు నాకు నువ్వు సరిపోతావు అని చెప్పగలవా? ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేద్దాం. హెన్రీ జోసెఫ్ అన్న వచ్చి ప్రార్థన చేయండి అన్న. కలుపుని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినము ఒక ప్రత్యేకమైన సందర్భంలో మేము మీ పాదసందులో చేరి మీ ప్రియకుమారుని గురించి వినుట కొరకు
మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన భాగ్యం కొరకు స్తోత్రములు. దేవా, మీ వైపు చూడగా వారి ముఖములు ఎన్నడూ లచింపకపోయినని నీ వాక్యంలో రాయబడిన ప్రకారంగా సిలువలో వేలాడుతున్న మిమ్మల్ని చూసినప్పుడు పాప పంకిలమైన ఈ జీవితంలో నుంచి మాకు పాప క్షమాపణ అనుగ్రహించిన గొప్ప దేవుడు. ప్రియ ప్రభువా, మా రక్షణకు కారణభూతుడవు నీవే. బుదిగంత నివాసులారా నా వైపు చూడండి అని మానవులను పిలిచి మానవునికి రక్షణ ఇచ్చిన గొప్ప దేవుడు. మాత్రమే కాకుండా దినదినము మమ్మలను ఈ లోకయాత్రలో నడిపించడానికి చాలిన దేవుడు కూడా నీవే. ఈ లోకయాత్ర ముగిసిన తర్వాత సదాకాలము మీతో ఉండట కొరకు మమ్మలను పైకి పిలిచడానికి సరిపోయిన దేవుడు నీవే. ఎంత మంచి దేవుడు మీరు మాకు దొరికారో స్తోత్రములు. మీ దాసు నిలబెట్టుకునే ఉదయము మధ్యాహ్నం మీలో నుండి మాకు కలిగే ప్రతి విధమైన రక్షణ అనుభవాలు, ఆత్మీయ స్థితిగతులను మీరు మాకు తేటగా వివరించారు. అందుకొరకు స్తోత్రములు. ప్రభా, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని మానవ కోటిని పిలిచిన గొప్ప దేవుడు నీవు. రక్షింపనేరకుండినట్లు నా చేతులు కొరచకాలేదని చెప్పిన దేవుడు నువ్వు. నా యొద్దకు వచ్చేవారిని నేను ఎవరిని త్రోసివేయని చెప్పిన వాడు. మరి ఎవరి వలన రక్షణ కలగదు, ఈ నామం వలన మాత్రమే రక్షణ కలుగునని తేటగా నీ వాక్యములో రాయబడిన ప్రకారం అరణ్యంలో మోషే ఇత్తడి సర్పమును ఎలాగును ఎత్తును, అలాగనే మనిషి కుమారుడు సిలువలో ఎత్తబడుట ద్వారా ఆ సిలువలో వేలాడదీయబడిన యేసుక్రీస్తు ప్రభువుని మేము దర్శించడం ద్వారా మా జీవితాలకు రక్షణ ఇచ్చిన గొప్ప దేవుడవు. ఎంత మంచి దేవుడవయ్యా. మా ముందుంచబడిన మా బిడ్డలు అనేకులు అటువంటి రక్షణనిచ్చి యేసుక్రీస్తు ప్రభుని ఇంకా చూడలేక ప్రభా పాపపు అంధత్వములో ఉండి మిమ్మల్ని ఎరగక జీవిస్తున్నారు చాలామంది. వారిని దయచేసి క్షమించి మీ వైపు ఆకర్షించండి. మీ సిలువ వైపు చూడగలిగే గొప్ప కృపను వారికి చూపించమని ప్రార్థనాపూర్వకంగా ఏర్పాటు చేయబడిన యొక్క వన్డే యూత్ రిట్రీట్ మహిమకరంగా జరిగించుకున్నారయ్యా. స్థానిక సంఘమును పరిశుద్ధులను జ్ఞాపకం చేసుకోండి. సేవకుని కుటుంబముని జ్ఞాపకం చేసుకోండి. ఈ పరిచర్యలో ప్రత్యక్షంగాను పరోక్షంగాను చేతులు కలిపి ప్రార్థించి పాలపంపులు పొందిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రములు. మీ దాసులు ప్రయాణం కొరకు సిద్ధపరచండి. తల్లిగారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేసుకుంటున్నాం, కనికరించండి. మీ నామానికి సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటూ మా రక్షణకు కారణభూతుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమును బట్టి స్తోత్రములు వందనములు చెల్లించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పరమజీవం నాకు నీవని పాట పాడదాం. ఈ లోపల టీ అయిపోయింది, తర్వాత మిమ్మల్ని వదిలిపెట్టేస్తాం, మీరేం బాధపడద్దు. పరమజీవం అని నాకు నీవని సాంగ్ పాడదాం. ఆ తర్వాత 2 పాటలు పాడతాం, ఒక్కటే పాడతాం. ఆ తర్వాత టీ కొంచెం చేయడం లేట్ అయింది, ఎందుకంటే అన్న వెళ్ళిపోతారు అనుకోలేదు. బట్ టీ వాళ్ళ ప్రిపరేషన్ లేట్ అయింది. సో మీకు మమ్మల్ని 3:30 ఎగ్జాక్ట్లీ వీ విల్ క్లోజ్ యూ బ్యాక్ టు యువర్ హోమ్. పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతో నుండా.
పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతోనున్నా, నిరంతరము నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును, యేసు చాలును. ఏ స్థితి ఆమైన ఏ స్థితికైనా నా జీవితము యేసు చాలును. సాధను శోధన అధికమైన సమ్మసిల్లక సగి వెళ్ళెదను. సాధను శోధన అధికమైన సమ్మసిల్లక సగి వెళ్ళెదను. లోకము శరీరము లాగినను, లోబడక నేను వెళ్ళెదను. లోకము శరీరము లాగినను, లోబడక నేను వెళ్ళెదను. యేసు చాలును, యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితము యేసు చాలును. పాచిక బయలు పరుండజేయం, శాంతి జలము చెంత నడిపించును. పాచిక బయలు పరుండజేయం, శాంతి జలము చెంత నడిపించును. అనిశము ప్రాణం తృప్తిపరచు, మరణలోయలో నన్ను కాపాడును. అనిశము ప్రాణం తృప్తిపరచు, మరణలోయలో నన్ను కాపాడును. యేసు చాలును, యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుల్లి కృషించినను. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుల్లి కృషించినను. హరించినన్న ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. హరించినన్న ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. యేసు చాలును, యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితము యేసు చాలును. నిజంగా మన జీవితానికి ఏ సమయమైనా ఏ స్థితిలో మనం ఉన్నా ఆయన మనకు చాలా నిజంగా అన్న 30 minutes వాక్యం చెప్పాడు, కానీ మనకు చాలినంత రక్షకుడు ఆయన. నిజంగా ఆ వర్తమానం కొద్ది సమయం కానీ ఇట్ వాస్ వెరీ ఎఫెక్టివ్ మెసేజ్. మీరు గమనించారో లేదో, చాలా హృదయాన్ని తాకుతూ మన జీవితంలో మనం ఏ పరిస్థితుల్లో ఈజ్ ద గాడ్ హూమ్ వి నీడ్. మనం ఏ స్థితిలో ఉన్నా ఆయన మనకు చాలిన దేవుడు, చాలిన దేవుడు. అది మీరు ఎప్పుడు మర్చిపోకండి ప్రియులారా. సరే, అదే మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ 5వ పాట ఒకసారి పాడదాం. 5వ పాట పాడిన తర్వాత ఎఫినిటీ చిన్న సాక్ష్యం చెప్తాడు, దెన్ వి విల్ క్లోజ్ యూ. 5వ పాట. దేవదేవుని సన్నిధిలో సమూహముగా ఉన్న దేవరో, అధిపతి ప్రభు యేసుని సైన్యములో నిలచిన ఈ ధీరులెవరో. దేవదేవుని సన్నిధిలో
ఉన్న దేవరో అధిపతి ప్రభు యేసుని సైన్యములో నిలచిన ఈ ధీరులెవరో దేవదేవుని సన్నిధిలో ఒక్క తలంతో రెండు ఉన్నవో ఐదు ఉన్నాను వాడిన వారు చిన్న పనిలో పెద్ద పనిలో ఇచ్చినట్టు పనిని చేసిన వారు ఒక్క తలంతో రెండు ఉన్నవో రెండు ఉన్నాను వాడిన వారు చిన్న పనిలో పెద్ద పనిలో ఇచ్చినట్టు పనిని చేసిన వారు దేవదేవుని సన్నిధిలో సమూహముగా ఉన్న దేవరో అధిపతి ప్రభు యేసుని సైన్యములో నిలచిన ఈ ధీరులెవరో దేవదేవుని సన్నిధిలో అడవులలో పయనించి ప్రభుని ప్రేమ పంచిన వారు కలిమిలోను లేమిలోను పట్టుదలగా సాధించువారు అడవిలలో పయనించి ప్రభుని ప్రేమ పంచిన వారు కలిమిలోను లేమిలోను పట్టుదలగా సాధించిన వారు దేవదేవుని సన్నిధిలో సమూహముగా ఉన్న దేవరో అధిపతి ప్రభు యేసుని సైన్యములో నిలచిన ఈ ధీరులెవరో దేవదేవుని సన్నిధిలో ఒంటరితనం పేదరికంలో లాజరులా నిలబడిరి యాచించిన పోషించిన విశ్వాసము వీడని వారు ఒంటరితనం పేదరికంలో లాజరులా నిలబడిరి యోచించిన పోషించిన విశ్వాసము వీడని వారు దేవదేవుని సన్నిధిలో సమూహముగా ఉన్న దేవరో అధిపతి ప్రభు యేసుని సైన్యములో నిలచిన ఈ ధీరులెవరో దేవదేవుని సన్నిధిలో ఒకే ఒక్కటి నాశ సుందరముగా ఉన్న వారిలో ఒకే నిలచుటకు యేసు ప్రభు నన్ను నడుపు ఒకే ఒక్కటి నాశ సుందరముగా ఉన్న వారిలో నేను కూడా నిలచుటకు యేసు ప్రభు నన్ను నడుపు దేవదేవుని సన్నిధిలో అధిపతిగా ఉన్న దేవరో అధిపతి ప్రభు యేసుని సైన్యములో నిలచిన ఈ ధీరులెవరో దేవదేవుని సన్నిధిలో సమూహముగా ఉన్న దేవరో అధిపతి ప్రభు యేసుని సైన్యములో నిలచిన ఈ ధీరులెవరో దేవదేవుని సన్నిధిలో కనుక దేవదేవుని సన్నిధిలో మనమే ప్రభువు వచ్చినప్పుడు ఎత్తబడేటప్పుడు మనం ఒంటరిగా ఎత్తబడం ఆయన గుంపులో ఉంటేనే కనుక ఆయన సమూహంలో ఆయన సంఘంలో ఖచ్చితంగా మనం కనబడటానికి సిద్ధపడాల కనుక చివరి దినాలు వాక్యం జీవితంలో అలవర్చుకొని ప్రభు సన్నిధిలో ఆయన నాకుంటే చాలు అని ఖచ్చితంగా మనం కనబడాలి. ఫస్ట్ చరణం మొదటి చరణం ఒక్క తలంతు అన్న పాట మళ్ళీ
మనం మనస్ఫూర్తిగా అందరూ పాడటానికి ప్రయత్నం చేయండి. ఎవరు నిద్రపోవద్దు. ఇది చివరి సమయం, వర్తమానం అయిపోయింది, అన్న వెళ్ళిపోయారు. కొద్ది సమయంలో మనం కూడా డిస్పోజ్ అయిపోతాం. కనుక అన్న చెప్పారు కదా ఒక మాట, కాసేపు ఏడుస్తారు మనం పోతే, ఆ తర్వాత నోబడి విల్ రిమెంబర్, మనకి జ్ఞాపకం ఉంచుకోరు కదా. సో వీ హ్యావ్ టు బి రిమెంబర్డ్ బై ద లాట్. ప్రభు మనల్ని గుర్తించుకోవాలంటే ఖచ్చితంగా మన ఇంపార్టెన్స్ ప్రభుతో మన రిలేషన్షిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కనుక ఇంకోసారి ఈ మొదటి చరణం మాత్రమే, మొదటి చరణం రెండో చరణం మళ్ళీ పాడదాం. అందరు కలిసి పాడడానికి ప్రయత్నం చేయండి. పల్లవి మొదటి చరణం రెండో చరణం. దేవదేవుని సన్నిధిలో సమూహముగా ఉన్నదెవరో, అధిపతి ప్రభు యేసుని సైన్యములో నిలచిన ఈదిరులెవరో. దేవదేవుని సన్నిధిలో సమూహముగా ఉన్నదెవరో, అధిపతి ప్రభు యేసుని సైన్యములో నిలచిన ఈదిరులెవరో. దేవదేవుని సన్నిధిలో ఒక్క తలంతో రెండు ఉన్నవు, ఐదు ఉన్నను వాడినవారు, చిన్న పనిలో పెద్ద పనిలో ఇచ్చినట్టు పనిని చేసిన వారు. ఒక్క తలంతో రెండు ఉన్నవు, ఐదు ఉన్నను వాడిన వారు, చిన్న పనిలో పెద్ద పనిలో ఇచ్చినట్టి పనిని చేసిన వారు. దేవదేవుని సన్నిధిలో సమూహముగా ఉన్నదెవరో, అధిపతి ప్రభు యేసుని సైన్యములో నిలచిన ఈదిరులెవరో. దేవదేవుని సన్నిధిలో అడవులలో పయనించి ప్రభుని ప్రేమ పంచిన వారు, కలిమిలను లేమిలను పట్టుదలగా ప్రార్థించువారు. అడవులలో పయనించి ప్రభుని ప్రేమ పంచిన వారు, కలిమిలను లేమిలను పట్టుదలగా ప్రార్థించినవు. దేవదేవుని సన్నిధిలో సమూహముగా ఉన్నదెవరో, అధిపతి ప్రభు యేసుని సైన్యములో నిలచిన ఈదిరులెవరో. దేవదేవుని సన్నిధిలో సమూహముగా ఉన్నదెవరో, అధిపతి ప్రభు యేసుని సైన్యములో నిలచిన ఈదిరులెవరో. దేవదేవుని సన్నిధిలో. చివరికి వస్తామండి. నిజంగా ఈరోజు అసలు మీ జనవరి 26న యూత్ మీటింగ్ అయింది మా మందిరంలో. తర్వాత ఇంక అప్పుడే పెట్టద్దులే అనుకున్నాం మేమైతే. తర్వాత నాకు దేవుడు భారం ఇచ్చాడు, మీటింగ్ పెట్టాలా, సంఘము క్షేమాభివృద్ధికరంగా ఉండాలని అనిపించిన తర్వాత ప్రార్థన చేసుకుని దేవుడు అనుకూలపరిచాడు. అన్నను అడిగినప్పుడు ఫస్ట్ ఆయన రాను అంటే పరిచర్య భారం బట్టి అధికం అవుటు బట్టి నేను రాలేను అని చెప్పారు. తర్వాత 3 దినాల తర్వాత సోమవారం, నేను శుక్రవారం అడిగాను, సోమవారం కాల్ చేయమన్నారు. తర్వాత సోమవారం ఆయనకి ఫోన్ చేయడానికి నా దగ్గర బ్యాలెన్స్ అయిపోయింది. చూడండి,
బ్యాలెన్స్ అయిపోయింది. సాయంత్రం నేను ఆయనకి ఫోన్ చేయాలి, ఎందుకంటే తలంపు ఆయన అడిగినాం పెద్ద ఆయన. ఏదో ఒక రీతిగా సాయంత్రం బ్యాలెన్స్ చేసిన తర్వాత రెండో కాల్ అన్నకు చేశాను. చేస్తే ఏ డేట్ అమ్మా అడిగావని అడిగారు. 14వ తారీఖు అనగానే ఓకే అమ్మా అన్నారు. తర్వాత ఈ రీతిగా ప్రార్థిస్తూ వచ్చాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా మందిరంలో కూడా మరి అనేకులు ప్రభువుని తెలుసుకోవాలా, మా ప్రాంతంలో మా మందిరంలో ఇంకా యవనస్తులు రక్షించబడాలా, ప్రభువుకు దూరంగా ఉన్నవారు దేవుణ్ణి పట్టుకుని ఉండాలా. అసలు నేను ఇప్పుడు పాడిన పాటలో మొదటి చరణం పాడదాం అనుకున్నాను, రెండోసారి ఇమ్మని పాడింది సార్. ఒకసారి ఈ చరణం నాకు బాగా ఇష్టమండి. మొదటి చరణంలో చిన్న పనిలో పెద్ద పనిలో ఇచ్చినట్టి పనిని చేసిన వారు. దేవుని పని చిన్నదైనా పెద్దదైనా, మనది చిన్నదైనా పెద్దదైనా దేవుని పని చేయాలి, ఇదే మన ఆశ అని ఇందాక చెప్పినట్టు. చిన్న వర్తమానమైనా మనం దేవునికి నచ్చాలి. కాబట్టి అది నేను పాడదాం అనుకున్నాను, అన్న పాడించారు. కానీ నాకు ఇంకొకసారి నాతో పాటు మీరందరూ ఈ మొదటి చరణం ఒకటి పాడండి. 5వ పాట పల్లవి మొదటి చరణం నాతో పాటు కలిపి పాడండి. ఎక్కువ మిమ్మల్ని కూర్చుని ఇబ్బంది పెట్టను, అవతల టీ అయిందో లేదా అని మా ఫైనల్ ఆతిథ్యం మీరు తీసుకుని వెళ్ళాలి, మా ఆశ అంతే, ఇంకేం కాదు. ఈ ఒక్క చరణం పాట ముగించుకుంటాం. దేవుని సన్నిధిలో సమూహముగా ఉన్నదెవరో, అధిపతి ప్రభు యేసుని సైన్యములో నిలచిన ఈ ధీరులెవరో. దేవుని సన్నిధిలో ఒక్కో తలంతో 2 ఉన్నావు, 5 ఉన్నాను వాడినవారు. చిన్న పనిలో పెద్ద పనిలో ఇచ్చినట్టి పనిని చేసినవారు. ఒక్క తలంతో 2 ఉన్నావు, 5 ఉన్నాను వాడినవారు. చిన్న పనిలో పెద్ద పనిలో ఇచ్చినట్టి పనిని చేసినవారు. దేవుని సన్నిధిలో సమూహముగా ఉన్నదెవరో, అధిపతి ప్రభు యేసుని సైన్యములో నిలచిన ఈ ధీరులెవరో. దేవుని సన్నిధిలో. కాబట్టి మీటింగ్ పెట్టాలన్న ఆలోచన వచ్చిన తర్వాత నిజంగా విత్ ఎంప్టీ హ్యాండ్స్, ఖాళీ చేతులతోనే ప్రారంభించాం. దేవుడు అద్భుతంగా సహాయం చేశారు. ఇది దేవుని పని, ఆయన పని ఆయన జరిగించుకుంటారు, అది ఖచ్చితం. కాబట్టి అడగగానే అన్న ఒప్పుకున్నారు. ఆ తర్వాత ఆదివారం నుంచి మేము ఈ దినం వరకు ప్రతిరోజు మందిరంలో 1 గంట ప్రార్థన చేద్దాం మీటింగ్ కొరకు అని అనుకున్నాం. సరే 2 దినాలు అయింది. బుధవారం ఆల్ నైట్ ప్రార్థన పెట్టుకున్నాం. అసలు 2వ శుక్రవారం ఆల్ నైట్ ప్రార్థన ఉండాలి, ఈ దినం పరిచయం ఉండటం వల్ల బుధవారం పెట్టుకున్న తర్వాత అన్న ఫోన్ చేశారు. అమ్మ ఇట్లాగా మమ్మీ గారు ఐసీయూలో ఉన్నారు, 4 డేస్ నుంచి నేను హాస్పిటల్లో ఒక్కనే ఉంటున్నాను అంటే నాకేం అర్థం కాలేదు. అందరికీ చెప్పేసుకున్నాం ఎట్లా జరుగుతుంది. నేను ఆంటీ గారు ఐసీయూలో ఉన్నారంత చెప్పిన తర్వాత నేను ఏమన్నాలో నాకేం అర్థం కాలేదు. అయితే అన్నే ఓకే అమ్మా నేను వస్తాను అని చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా సాయంత్రం ఫ్లైట్కి వెళ్ళాలి, కానీ మరలా కొంచెం ఎమర్జెన్సీ అయితే ఇప్పుడు ఆన్ స్పాట్ రిజర్వేషన్ చేయించుకుని ఆయన వెళ్ళటం జరిగింది. ఏ విధం చేతను మా మధ్యకి రావటం మంజిత్ పలాని గారు మాకు సంతోషం, మా సంఘానికి కూడా సంతోషం. అంతేకాదు
నిత్యము మా కొరకు, మా కుటుంబం కొరకు మేము చిన్నప్పటి నుంచి అనకాపల్లి బెరాకాలో కానీ వెంకటాపురంలో అన్నాలతో కానీ స్థానికంగా మా బ్రదర్స్ చిన్నప్పటి నుంచి మేము యూత్ అంతా కలిసి పెరిగాం. వారందరూ కూడా నిత్యం నాకు ప్రతి విషయంలో సహకరించేవారే, ఏది ఆశించకుండా. అందుని బట్టి నేను నిజంగా ప్రభుకి ఎంతైనా రుణస్తున్ను. మమ్మల్ని ఎంతగానో ప్రేమించే మా ఆప్తులు కూడా చాలామంది వచ్చారు, మా బెరాకా నుంచి కానీ వెంకటాపురం నుంచి కానీ, అదే రీతిగా మా శ్యామన్న గారి కుటుంబం నర్సీపట్నం నుంచి కానీ, ఏ విషయంలో అయినా ఇమ్మన్నా మాకు ముందుంటారు. అదే రీతిగా జాష్ కానీ ప్రభుచరణ్ కానీ ప్రతి ఒక్కరు నాకు ఎంతగానో సహకరించి మా మందిరం బేతేలు క్షేమాభివృద్ధి కొరకు మరి మా కొరకే ప్రార్థించిన ప్రతి కుటుంబం కొరకు మరి ప్రభుకి ఎంతైనా వందనస్తులు మేము ఉంటున్నాం. మీ అందిన ప్రార్థనలో మా బేతేలు కొరకు ప్రార్థన చేయండి. ఈ స్థలంలో దేవుడు ఇంకా అనేక ఆత్మల రక్షణార్థమై మేము కొద్దివారమైనా దేవునికి నమ్మకంగా చిన్న పనులైనా పెద్ద పనులైనా మరి నమ్మకంగా జీవించడానికి మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. నిజంగా దేవుడు ఎంతగానో సహాయం చేశారు. అన్నిటికన్నా ముఖ్యంగా మా గొప్పతనం కాదు కానీ మీదే గొప్పతనం. ఎందుకంటే ఎంత భయంకరమైన ఎండవేడిలో కూడా మరి ఏసీలో కూర్చున్నారు. మీ ఓపిక నిజంగా దేవుడు మంచి ప్రతిఫలం ఇస్తారు. అయిపోయింది, ప్రార్థన చేసుకున్నాక ముగించుకుంటాం. మా పరిచయ కొరకే, మా యొక్క మరి కుటుంబాల కొరకే మరి ఈ యొక్క మీటింగ్ అంతా అవటానికి నాతో పాటు రాత్రి పగలు మా యవనస్తులు ఎంతో కష్టపడ్డారు. ఎంతో నిరాశపడినప్పటికీ లాస్ట్లో అయినా ముందున్నా అని నేను ఏమీ చేయకుండానే మొత్తం మా యవనస్తులే చక్కబెట్టుకు వెళ్ళిపోయారు. దేవుడు వారిని ఆశీర్వదించినట్లు ఇంకా మా సంఘంలో ఉన్న యవనస్తులు పరిపూర్ణంగా ప్రభు యొక్క కృపలో దయలో వారు ఆశీర్వదించమన్నట్లు వ్యక్తిగత ప్రార్థన చేయండి. మరి ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా నాకు ఎంతగానో సహకారం అందించిన ప్రతి ఒక్క కుటుంబానికి పేరు పేరున అన్నిటికన్నా ఆప్తులు. మరి రాత్రి నేను ఫోన్ చేశాను బండానికి, అన్న బస్ ఫెయిల్ అయిపోయి 1:02 ఆ ప్రాంతంలో మా కొరకు వచ్చారు ఎంతో దూరం నుంచి. మరి శామ్యుల్ మోజెస్ అన్నగారికి కుటుంబానికి, అదే రీతిగా తమ్ముళ్ళకి, ప్రతి ఒక్కరిని పేరు పేరున నేను ఎవరినైతే ఆహ్వానించినో వారందరూ కూడా మమ్మల్ని ప్రేమించి మా మధ్యకు వచ్చారు. మీకు చాలా మరి కృతజ్ఞతలు. మా పరిచయం కొరకు మీరు నిత్యం ప్రార్థన చేయండి, కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. సభవరం నుంచి కానీ మరి కాలేబు తన మరి సంఘం అంతటితో పాటు మా దగ్గరికి మరి సహకరించినాడు. ప్రతి ఒక్కరిని ఇంకెవరినైతే మర్చిపోయినదైతే క్షమించండి. మరి అంతేకాదు ఈ యొక్క ప్రతి విషయంలో మరి దేవుడు వారికి ఇచ్చిన పరిమితి కొలది ప్రతి ఒక్కరు సహకరించారు. దేవుడు వారిని వారి కుటుంబాలని ఆశీర్వదిస్తారు. ప్రార్థన చేసుకుని ముగించుకుంటాం. దయచేసి ప్రార్థన అనంతరం మరి మీకు స్నాక్స్ టీలు చేయబడతాయి. ప్రార్థన చేసేస్తూ ఉండండి. ఒక్క నిమిషం ప్రార్థన అక్కడ ఉండండి. అయిపోయింది. ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, మీకు ఎన్నో వందనాలు. ఇంతవరకు సహాయం చేసి నడిపించారు. మీ దాసుని మంజిపాలను మా మధ్యకి ఎంతో క్షేమకరంగా నడిపించారు. వందనాలు దేవా. మరి ఇచ్చిన అల్పాహారాన్ని, టీని బట్టి, స్నాక్స్ని బట్టి వందనాలు ప్రభా. ఈ దిన ఇక్కడ బేతేల్లో విత్తబడిన వాక్యాన్ని మీరు నీరు కట్టి ఫలింపజేసి ప్రభా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను తృప్తిపరచమని మరి వేడుకుంటూ మా ఆతిథ్యంలో ప్రియులు పాలుభాగస్సులవుతూ వచ్చారు. వచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని బిడ్డల్ని దీవించి ఆస్వాదించి పెట్టమని మీకే సమస్త మహిమగంతా ప్రభావాలు ఆరోపించుకుంటూ మా ప్రభు రక్షవిమోచకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి గణపరిచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని సన్నిధిలో సమూహముగా ఉన్నదెవరు? అధిపతి ప్రభు యేసుని సైన్యములో నిలచిన ఈ దిరులెవరు? దేవుని సన్నిధిలో సమూహముగా ఉన్నదెవరు? అధిపతి ప్రభు యేసుని సైన్యములో నిలచిన ఈ దిరులెవరు? దేవుని సన్నిధిలో. మరి చేరు వచ్చిన అందరికీ ప్రభు పేట మీకు కృతజ్ఞతలు. దయచేసి టీ స్నాక్స్ తీసుకుని వెళ్ళాల్సిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నాను. దయచేసి మీ అందిన ప్రార్థనలో మా కొరకే, మా సంఘం కొరకే ప్రార్థించండి. ప్రైజ్ లార్డ్.